యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం నుంచి 38వ వచనం వరకు ఒకసారి మనము చదువుకుందాము. తర్వాత మనము వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈ యొక్క వాక్య భాగమును ఆధారం చేసుకొని ఆ యొక్క మియాపూర్లో క్రిస్మస్ ప్రోగ్రాం జరిగినప్పుడు నేను కొన్ని విషయాలు అక్కడ నేను పంచుకున్నాను. కానీ ఈ దినము ఇదే వాక్యంను మనము సంఘముకు ఎలా వర్తిస్తుందో, సంఘము ఏం వినాలో అది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం మనం చేద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం నుంచి 38వ వచనం వరకు మైక్ ఉన్నవారు తీసుకొని మీరు చదవలసిందిగా నేను కోరుతా ఉంటున్నాను. యోహాను సువార్త 18, 36 నుంచి 38 వరకు. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఈ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. అయినను పస్కా పండగలో నేనొకరిని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా. నేను యూదులకు రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగాను. ఇక్కడ మనము గమనిద్దాము. ఈ వాక్య భాగంలో యేసు ప్రభు పిలాతుతో మాట్లాడుతున్నాడు కదా. యూదులు ఏం చేసినారంటే యేసు ప్రభును పిలాతు చేతికి అప్పగించినారు. హీఈస్ ద గవర్నర్ ఆఫ్ రోమన్ గవర్నెన్స్, అంటే రోమ్లో ఒక గవర్నర్గా తనున్నాడు. ఒకసారి అంటే చరిత్రలోనికి మనం తిరిగి వెళ్ళినట్లయితే మనకు ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యము భూమిపైన పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథంలో మనం చూస్తాము. అక్కడ దానియేలుకి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటిదంటే బబులోన్ రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యం రాబోతా ఉంది. అది మీడ్ ఇంకా పర్షియన్ కాంబినేషన్లో రాబోతుందని దేవుడు బయలుపరిచినాడు. ఆ రాజ్యం తర్వాత ఈ భూమిపైన గ్రీక్ దేశస్థులు పరిపాలిస్తారని దానియేలుకి దేవుడు బయలుపరిచినాడు. గ్రీక్ దేశస్థుల తర్వాత రోమా అంటే రోమ్ వాళ్ళు, రోమన్స్ ప్రభుత్వం వస్తుందని, ఈ భూమిపైన వాళ్ళ రాజ్యం ఉంటుందని దేవుడు బయలుపరిచినాడు. ఇప్పుడు ఏ రాజ్యం అయితే వస్తుందో వేరే దేశాలను, వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఏ దేశాలైతే ఉన్నాయో ఆ దేశాలను వాళ్ళు ఓడగొట్టి వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళ అండర్లో వాళ్ళు ఉంచుకుంటారు. అటువంటి పరిస్థితి యూదులకు కూడా కలిగింది. రోమా ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారు, అన్ని దేశాలను ఓడగొట్టి ఈ యొక్క ఇశ్రాయేల్ను కూడా వాళ్ళ వశం చేసుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రభుత్వము కింద ఇశ్రాయేలీలు ఆ దినాలలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రోమా ప్రభుత్వం ఉంది కనుక రోమా ప్రభుత్వం కింద ఇశ్రాయేలీలు ఉన్నారు కనుక వీళ్ళు ఏం చేయాలి, పన్ను చెల్లించాలి కదా. దే హ్యావ్ టు పే ద ట్యాక్సెస్ టు ద రోమన్ గవర్నమెంట్. కాబట్టి పన్నులు బట్టి వీళ్ళు చాలా బాధలో ఉన్నారు. వీళ్ళు వాళ్ళ పరిపాలన లేదు, వేరే దేశస్తులు వీళ్ళపైన పరిపాలన చేస్తున్నారు, బలిమితో వాళ్ళని ఏలుతున్నారు, కష్టంలో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు. ఒకసారి ఆలోచన చేద్దాము. ఈ రోమా ప్రభుత్వం కూడా అంటే వాళ్ళకు వ్యతిరేకము కానంత వరకు ఏ దేశస్తులైనా కానీ కూడా వాళ్ళతో సమస్య వాళ్ళకు లేదు. పన్ను ఒకవేళ పన్ను ఇచ్చేది ఉందనుకోండి, ట్యాక్స్ ఇచ్చేది ఉందనుకోండి, ట్యాక్స్ టైం ప్రకారం కడితే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత వాళ్ళు ఏదైతే లావాదేవీలు ట్రేడ్ బిజినెస్ చేస్తున్నారు చూడండి,
వాళ్ళు కోరుకున్నట్లుగా ఒకవేళ వీరు నడవనట్లయితే వాళ్ళకి ప్రాబ్లం లేదు. వాళ్ళ యొక్క ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు కదా, ఒక దేశం నుంచి ఇంకో దేశము వాళ్ళ అండర్లో ఉన్న దేశాల మధ్యలో ఆర్మీస్ వెళ్తున్నప్పుడు అభ్యంతరం చెప్తే వాళ్ళకు సమస్య లేదు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ యొక్క పొలిటికల్ సిస్టమ్ని ఎవరైనా వ్యతిరేకించి పడవేయడానికి లేకపోతే వాళ్ళని తరమనికి తిరుగుబాటు చేస్తే వాళ్ళకు సమస్య. అయితే యేసు ప్రభువును ఏ రీతిగా యూదులు తీసుకొని వచ్చి ఆ యొక్క పిలాతు ముందు పెట్టినారంటే, ఈయన ఒక గ్రూపును జనాంగమును తయారు చేసుకొని యూదులకు రాజు అని పిలుచుకుంటున్నాడు. ఈయన ఒక పొలిటికల్ అప్రైజింగ్ పట్టుకొని వస్తున్నాడు. ఈయన కైసరుకు వ్యతిరేకంగా ఒక గుంపును తయారు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు అందుకోసమే తెచ్చి నీ చేతికి మేము అప్పచెప్పినాము, తనకు తానే రాజుగా ప్రకటించుకుంటున్నాడు. కైసరు రాజు ఉన్నప్పటికీ ఈయన రాజుగా ప్రకటిస్తున్నాడు కాబట్టి ఈయన శిక్షకు అర్హుడు అన్నట్టుగా వీళ్ళందరూ గుంపు గుడి పరిసయ్యులు కానీ, ఈ యొక్క ధర్మశాస్త్రం కలిగిన వారు కానీ, యాజకులు కానీ, ప్రధాన యాజకులు కానీ వాళ్ళందరూ ఆ యొక్క అన్యుడైన, ఈయన యూదుడు కాదు, అన్యుడైన పిలాతు దగ్గరికి తీసుకొని ఎందుకు వచ్చినారంటే, దిస్ మ్యాన్ ఈజ్ అ రీజన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లం, వీటన్ని సమస్యలకు కారణము ఈయననే. ఈయన అంతమైతే ఈ సమస్య కూడా తీరిపోతుంది. ఈయననే ఒక కొత్త గుంపును తయారు చేసుకొని వ్యతిరేకంగా లెగుస్తున్నాడు గనుక ఆయనను అణచివేయండి. ఈయనను అణచివేస్తే ఎటువంటి పొలిటికల్ ప్రాబ్లం రాదు, ప్రభుత్వంలో ఎటువంటి ప్రాబ్లం రాదు అన్నట్టుగా తీసుకొని పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చినాడు. అప్పుడు ఈ సంభాషణ జరిగింది. కాంటెక్స్ట్ మీకు అర్థం చేసింది ప్రయత్నం చేస్తాను. ఇంకోటి, ఈ రోమా ప్రభుత్వం వాళ్ళు లోకల్గా ఏ కస్టమ్స్ అయితే ఉంటాయో, ట్రెడిషన్స్ ఉంటాయో దాంట్లో వాళ్ళు గెలుక్కునేవారు కాదు. నువ్వు అది పాటిస్తావో పాటించు, నువ్వు ఇది చేసుకుంటావో చేసుకో, మీ దేవుడిని ఆరాధించుకుంటావో ఆరాధించుకో, మాకు వ్యతిరేకంగా వస్తేనే మాకు సమస్య, మాకు వ్యతిరేకంగా గుంపులు లేపితేనే మాకు సమస్య, మాకు ఇచ్చే పన్ను ఇవ్వకపోతేనే మాకు సమస్య. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? టిల్ దెన్ ఇట్ ఈస్ ఓకే, మా ప్రభుత్వం కింద మీరు ఉండండి, మేము చెప్పింది మీరు చేయండి అన్నట్లుగా వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. ఇక్కడ 4 విషయాలు యేసు ప్రభు తనతో సంభాషణ చేసేటప్పుడు అంటాడు. అంటే 4 విషయాలు చెప్తాను. ఆ సంభాషణలో అంటాడు, నా రాజ్యము ఈ రాజ్యం లాంటిది కాదు, నా రాజ్యము వేరు అనే లోపల ఆయనకు ఏమర్థమవుతుందంటే, ఈయన ఈ రాజ్యం కోసం పోరాడేవాడు కాదు, ఈయన మనుషులను తీసుకొని మా ప్రభుత్వానికి విరుద్ధంగా వచ్చే వాడు కాదు. హిస్ కింగ్డమ్ ఈజ్ డిఫరెంట్. ఆర్ యు కింగ్? ఎస్ ప్రభు అంటారు, యాజ్ యూ సే, నువ్వు ఏమంటున్నావో దాన్ని బట్టే అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. సో వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణ అది. సో ఆయనకు అర్థమైన విషయం ఏంటిదంటే, ఈయనను కేవలము వాళ్ళు ఈర్ష్యతోని లేకపోతే కుట్రతోని తెచ్చినట్లుగా ఆయనకు అర్థమవుతుంది. కానీ ఆయన సంభాషణలో ఈయనతో పెద్ద సమస్య ఏమి కూడా కనబడినట్లుగా మనకి కనబడడం లేదు. 4 విషయాలు ఆ వాక్య భాగంలో మనం గమనించవచ్చు. ఒకటి, హీ హ్యాస్ ఎ కింగ్డమ్ అని ఏమంటున్నాడు, నా రాజ్యము ఈ రాజ్యము కాదు అంటున్నాడు. అంటే ఆయన ఒక రాజ్యానికి, రెండోది రాజు, ఆయనకి రాజ్యము కలదు. మూడోది, నేను ఎందుకు పుట్టినాను అంటే, ద రీజన్ ఐఎమ్ బోర్న్ ఇట్ ఈస్ టు టెస్టిఫై అబౌట్ ద ట్రూత్, సత్యమును చెప్పడానికి నేను పుట్టి ఉన్నాను అంటున్నాడు. దాని దగ్గరికి మనం వస్తాం. ఈరోజు సందేశం అంతా అదే. ఏ సత్యమును ప్రకటించినాడు, ఏ సత్యం బట్టి వ్యతిరేకత వచ్చింది, ఏ సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు, ఏ సత్యము వాళ్ళకు అరగలేకపోయింది, ఏ సత్యం వాళ్ళకు కష్టమైంది, ఏ సత్యం బట్టి ఆయనను అక్కడ తెచ్చిపెట్టినారో అక్కడ ఆయన ఆ రీతిగా మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది. ఐ కేమ్ టు టెస్టిఫై ద ట్రూత్. అంటే అబద్ధపు ప్రపంచంలో నేను ఏదైతే మాట్లాడబోతున్నానో, ఏదైతే మాట్లాడి ఉన్నానో అది సత్యము అన్నట్టుగా కనబడుతుంది కదా. హల్లెలూయా. సో ఫాలో విత్ మీ. హీ హ్యాస్ ఎ కింగ్డమ్, హీఈస్ ఎ కింగ్ అండ్ రాజు.
మూడోది ఆయన పుట్టింది ఈరోజు ఏం రోజండి? ఆయన పుట్టిన దినము మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఆమేన్. నేను పుట్టింది ఎందుకంటే సత్యం గురించిన సాక్ష్యము ఇచ్చుటకు నేను పుట్టి ఉన్నాను అంటున్నాడు. టు టెస్టిఫై, టు విట్నెస్ ద ట్రూత్. నాలుగోది చాలా ప్రత్యేకమైన మాట, ఇది పదే పదే వస్తుంటుంది, జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరైతే సత్యం వైపున ఉంటారో వాళ్ళే ఈ సత్యాన్ని వింటారు, అంగీకరిస్తారు. అందరూ కాదు. సత్యమును బట్టి బ్రతికేవారు వింటారు, నా వైపున ఉంటారు. అందరూ కాదు అన్నట్లుగా ఈ 4 విషయాలు ఆయన మాట్లాడి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ 4 విషయాలను మనం ఆధారం చేసుకొని, వై వాజ్ జీసస్ హ్యాండెడ్ టు పైలట్? పిలాతుకు ఎందుకు అప్పగించబడ్డాడు అంటే, యేసు ప్రభు ఏ క్లెయిమ్స్ అయితే చేస్తున్నాడో, క్లెయిమ్ అంటే తెలుగులో ఏమంటాము? వాట్ ఈస్ ఎ క్లెయిమ్? ఏమంటారు? క్లెయిమ్ అంటే స్వాధీనం చేసుకోవడము, స్వతంత్రించుకోవడము. ఇంకా చెప్పండి. క్లెయిమ్ చేయడము. ఆయన వచ్చి కొన్ని విషయాలు క్లెయిమ్ చేసినాడు, అంటే ఆయన ప్రకటించినాడు. ఆ ప్రకటనలు వాళ్ళని చాలా ఆందోళన చేసినాయి. ఇట్ ఈస్ దావా చేసినాడు. రైట్, దావా ఇస్ ద రైట్ వర్డ్. ఓకే. సో ద రీజన్ వై జీసస్ వాజ్ టేకెన్ టు పైలట్ was because of the claims that Jesus made about himself. ఒకవేళ యేసు ప్రభు పలికిన సత్యములు ఆ వింటున్న ప్రజలకు అనుగుణంగా ఉంటే యేసేతో సమస్య ఉండేది కాదు, యేసే చెప్పిన మాటలతో సమస్య ఉండేది కాదు. కానీ యేసయ్య ఎందుకు పుట్టినాడు అంటే ప్రజలకు నచ్చేటట్టుగా పుట్టలేదు. నచ్చినా నచ్చకపోయినా, విన్నా వినకపోయినా ఆయన పరలోకం నుంచి ఈ భూమిపైకి సత్యము చెప్పడానికి వచ్చినాడు. హీ కేమ్ టు టెస్టిఫై ద ట్రూత్. కాబట్టి ఆయన ఏం సత్యము బోధించినాడో మనము సువార్తలలో చూడండి, బైబిల్ గ్రంథంలో చూడండి. అసలు ఏం పరిచయం చేయడానికి వచ్చినాడు, ఏం చెప్పడానికి వచ్చినాడు, ఏ సత్యాలు బయలుపరిచినాడో మనం చూడకపోతే మనము ఆయన ఏం సత్యం చెప్పినాడు, దేన్ని బట్టి ఈయనను అసహించుకున్నారో, లేకపోతే ఈర్ష్యపడ్డారో, కోపం పడ్డారో, తిరుగుపడ్డారో ప్రజలు మనకు అర్థం కాదు. మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు కదా, నేను సత్యం గురించి నేను ప్రకటన చేయడానికి వచ్చినానని చెప్తున్నాడు కదా. మనం ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం నుంచి 59వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే యేసుప్రభు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అబ్రహాము నా దినాన్ని చూసి సంతోషించెను అనే మాట యేసుప్రభు మాట్లాడుతున్నాడు. అరే, నువ్వు 50 సంవత్సరాలు కూడా నీకు వయసు లేవు, ఏం లేదు, 50 సంవత్సరాలు కూడా వయసు నీకు లేదు. నువ్వు అబ్రహాంను చూసినావా? అబ్రహాంను చూసినావా? అయితే యేసుప్రభు అంటాడు, అబ్రహాము పుట్టక మునిపే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఐ యామ్, నేను ఉన్నవాడను. ఈ మాట ఎవరు పలికినారంటే తండ్రి అయిన దేవుడు మోషేతో నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనంలో మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళమంటున్నావు, వాళ్ళని విడిపించుకొని తీసుకొని రమ్మంటావు, కానీ వాళ్ళు అడుగుతారు ఏ దేవుడు పంపించినాడు, ఆయన పేరేంటి అంటే ఏం చెప్పాలి అంటే అని అంటాడు, ఉన్నవాడు అనువాడు
ఐ యామ్ పంపించినాడని వాళ్ళకి చెప్పుపో. ఉన్నవాడు అనువాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఆయన పేరు చెప్పుపో అని చెప్పేసి చెప్పినాడు. ఇప్పుడు యేసు ప్రభు తనకు తాను నేనే ఆ ఉన్నవాడు అనువాడు అని ఆ తండ్రి మోషేతో మాట్లాడిన దేవుని యొక్క మాట, ఆ మాట మాట్లాడింది నేనే అని ఎప్పుడైతే ఆ మాట పలికినాడో వీళ్ళందరికీ ఏమైంది? రాళ్ళు తీసేసుకున్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళ మధ్యలో తప్పించుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు మీకు అర్థమవుతుందా అండి? ఇటువంటి స్టేట్మెంట్లు యూదుల మధ్యలో ఇచ్చినప్పుడు వాళ్ళకి అంగీకారంగా అనిపించట్లేదు. కానీ ఆయన చెప్పిన మాటలు ఏంటిది? అబద్ధాలా? కాదు. మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నాము? మొదటిది, నేను యూదులకు రాజుని అనుకుంటున్నాడు ఈయన అని ఆరోపణ చేస్తున్నారు, అక్యూజ్ చేస్తున్నారు. కానీ యేసుప్రభు అంటే నేను రాజునే అంటున్నాడు. అందుకోసమే శిల్వ మీద వెనకాల ఏమని రాయబడి ఉండే? ఈయన యూదులకు రాజు అని ప్రకటించుకున్నాడు కనుక ఈయనకు ఆ శిక్ష వేసినారని ఆ లేబుల్ పెట్టినారు. హల్లెలూయా. యూదులకు రాజు. సో హిస్ డిక్లరేషన్ వాజ్ హీ ఈజ్ నాట్ అవర్ కింగ్. యూదులందరూ ఈయన కాదు మా రాజు. కానీ అది అబద్ధమా? కాదు. ఆయన నిజంగా అందరికీ రాజైనా, యూదులకు రాజైనా, ఆయన రాజ్యము ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాల్లో ఉన్న వాటి రాజ్యం లాంటిది కాదు. ఆయన నిజంగా యూదులకు రాజు. రెండోది, ఆయన తండ్రి అయిన దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అని ఏ రీతిగా అయితే పరిచయం చేసుకున్నాడో నేనే అది అని పరిచయం చేసుకునే లోపల వీళ్ళు తట్టుకోలేకపోయినారు. అంటే నేనే దేవుడిని అని ప్రకటించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ముస్లిమ్స్ చాలా స్మార్ట్ ఫెలోస్ అనుకుంటా ఉంటారు. వాళ్ళు ఏమని క్రైస్తవులను అడుగుతూ ఉంటారంటే, అంటే అడిగే స్మార్ట్ ముస్లిమ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, అడగని వాళ్ళ గురించి కాదు. నేను యేసు ప్రభు నేనే దేవుడిని అని ఎక్కడ చెప్పుకున్నాడు? చూపించండి బైబిల్లో. దేవుని బిడ్డలారా, అసలు యేసు ప్రభును ఆ శిలువ వరకు తీసుకొని వెళ్ళింది ఎందుకు తెలుసా? ఆయన నోట్తో ఏ సత్యం అయితే ప్రకటించడానికి వచ్చినాడో, పలికినాడో ఆ సత్యము వాళ్ళకి అరగలేదు కాబట్టి ఆయనని ద్వేషముతో, ఈర్ష్యతో, కోపముతో శిలువ వరకు తీసుకెళ్ళి వాళ్ళు అప్పగించడం జరిగిందండి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్లెయిమ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దట్ హీ ఈస్ గాడ్. ఐ యామ్ దట్ గాడ్. నేను అదే దేవుణ్ణి, నేను ఐ యామ్ అనే లోపల వీళ్ళందరికీ ఏమైంది? ఆయనతో పోల్చుకుంటున్నాడా, ఆయననే అని ప్రకటిస్తున్నాడా? అయితే ఈయన బ్రతకడానికి అర్హత లేదని రాళ్ళు దేవదూషణ చేయించున్నాడు ఈ మానవుడు. ఈ మనిషి సామాన్యమైన మానవుడు, యేసు అనబడేవాడు దేవదూషణ చేస్తున్నాడు. నేను దేవుడిని అని పిలుచుకుంటున్నాడు, దేవునితో సమానంగా ఎంచుకుంటున్నాడు, నేనే ఆ దేవుడిని అంటున్నాడు. కనుక రాళ్ళు తీయండి అనే లోపల యేసుప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాము. మూడోది మీరు చూడండి, హీ క్లెయిమ్ టు బి గాడ్ అండ్ వన్ విత్ ఫాదర్. తండ్రితో నేను ఒకటై ఉన్నానని, త్రిత్వంలో నేను ఒక భాగం కలిగి ఉన్నానని అక్కడ ఒక స్టేట్మెంట్ ఆయన ఇస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనము నుంచి మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం ఒకసారి చూసుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును. జాగ్రత్తగా వినండి. మరలా నేను చెప్తున్నాను, పిలాతుతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? సత్యమును వినువారు నా పక్షంన ఉంటారు అన్నాడు కదా. గమనించండి, హీ హూ ఈస్ ఆఫ్ ట్రూత్ విల్ స్టాండ్ విత్ మీ, నాట్ ఆల్. ఇక్కడేమంటున్నాడు? నా గొర్రెలు ఆ యొక్క స్వరము, ఆ యొక్క సత్యాన్ని విని నన్ను వెంబడిస్తాయి. అందరూ గొర్రెలు కాదు, సత్యాన్ని నమ్మే అందరు కాదు. అంటే గొర్రెలు నా స్వరం విని
నన్ను వెంబడిస్తాయి. చదండి. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక ఎన్నటికి నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరించడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరించలేడు. నేనును నా తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. నేను నా తండ్రి ఏకమై ఒకటిగా ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, మరలా రాళ్ళు. ఇప్పుడు చూడండి, ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటిది? నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాళ్ళకి నిత్య జీవం ఇస్తాను, నా చేతిలోంచి అపహరించుకోలేవు అని చెప్పి, నా తండ్రి వాళ్ళ నా చేతిలో అప్పగించినాడు, నేను నా తండ్రి ఒకటి అని చెప్పారు. నువ్వు తండ్రి ఒకటా? వీళ్ళు ఏం చేస్తున్నారు? మరలా రాళ్ళు తీసుకున్నారు. మరలా అంటే ఎన్నిసార్లు తీసుకున్నారు? ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు ఆయన రాళ్లతో కొట్టడానికి. ఎందుకు? ఆయన ఇస్తున్న దావా, ఆయన చేస్తున్న క్లెయిమ్స్ ఎటువంటి అంటే ఆర్డినరీ క్లెయిమ్స్ కాదు. కానీ ఆయన పుట్టిందెందుకు? అబద్ధాలు చెప్పడానికి కాదు. ఆయన పుట్టింది ఎందుకంటే అందరికీ సత్యం తెలవాలని. ఆయన ఎవరో సత్యం తెలవాలని, ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడో సత్యం తెలవాలని, ఆయన ఏం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడో సత్యము తెలవడానికి ఆయన నోరు తెరిచి, మనుషులు ఆయనను వ్యతిరేకించినప్పటికీ ఆయన సంకోచించకుండా he just opened his mouth and said, I and Father are one, we are not different. అయితే వీళ్ళ రియాక్షన్ ఒకసారి చూద్దాం. చూడండి. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తమును నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. నేను ఎన్నో గొప్ప కార్యాలు చేసినానే మీ మధ్యలో, అయితే దేన్ని బట్టి నన్ను రాళ్లతో కొట్టడానికి వస్తున్నారు మీరు ఇప్పుడు? అయితే వాళ్ళు అంటారు, నువ్వు చేసిన పనులను బట్టి కాదు, నువ్వు చేసే అద్భుతాలను బట్టి కాదు, నేను చంపడానికి లేకపోతే రాళ్లతో కొట్టడానికి మేము వచ్చింది. ఏమంటున్నారు వాళ్ళు? అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి, నువ్వు కేవలం మాలాంటి మనుష్యుడివై ఉండి దేవుని అని చెప్పుకొనుచున్నావు. నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు. దిస్ ఇస్ దావా. నువ్వు మామూలుగా సామాన్యంగా మా ముందు కనబడుతున్నావే, నువ్వు మనిషివి, నువ్వు దేవుడు అని ప్రకటించుకుంటున్నావు, తండ్రితో ఒకటి అంటున్నావు, అంటే నువ్వు దైవము అని ప్రకటించుకుంటున్నావు. యు ఆర్ ప్రొక్లెయిమింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ వన్ విత్ గాడ్. యు ఆర్ ప్రొక్లెయిమింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్. గనుక దేవదూషణ చేయినందునకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందునకు కాదని ఆయనతో చెప్పిరి. ఇప్పుడు ఆలోచన చేయండి, వాళ్ళ మధ్యలో ఎంత కలహము పుట్టిందో, ఎంత అంటే విభేదాలు వచ్చేసినాయో, ఏ రీతిగా రియాక్ట్ అవుతున్నారో ఒకసారి చూడండి. హల్లెలూయా. దిస్ మ్యాన్, కొన్ని సందర్భాలలో అయితే కొందరు అంటారు, అరే వాళ్ళ తండ్రి మనకు తెలుసు, తల్లి మనకు తెలుసు, వాళ్ళ బ్రదర్స్ మనకు తెలుసు, అంటే మా ముందే పుట్టినవాడు కదా, మా ముందే ఇక్కడ పెరిగినవాడు కదా, సామాన్యంగా తిరిగినవాడు కదా. ఎందుకంటే యేసు ప్రభు మొదటి 30 సంవత్సరాలు ఏమేం చేయలేదు, కామ్గా ఉన్నాడు. సో ఆయన సామాన్యంగా బ్రతికిన విషయము వీళ్ళకి సామాన్యుడిగానే కనబడుతుంది. కానీ దేవుడు, దైవము శరీరధారిగా పుట్టి ఈ 30 సంవత్సరాలు క్వైట్గా ఉన్నాడన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎప్పుడైతే దేని నిమిత్తమైతే ఆయన వచ్చినాడో, నోరు తెరిసి ఆయన ప్రకటించడం మొదలుపెట్టినాడు, వైరము ప్రారంభమైంది, డివిజన్స్ మొదలైంది. ట్రూత్ విల్ డివైడ్. సత్యము తప్పకుండా 2 వర్గాలు చేస్తుంది, ఇష్టపడే వర్గము, ఇష్టపడని వర్గము. అందుకోసమే సత్యం బట్టి నడిచే వాళ్ళు నా వైపున ఉంటారు. అంటే నా గొర్రెలు నా స్వరము, నా సత్యం విని నన్ను వెంబడిస్తారు. కానీ బయట వాళ్ళు దాన్ని వినలేరు, అంగీకరించలేరు, వెంబడించలేరు. సో వాట్ ఈస్ ద క్లెయిమ్ దట్ జీసస్ ఈస్ మేకింగ్ హియర్? దట్ ఐ యామ్ గాడ్, నేను దేవుణ్ణి అని ప్రకటిస్తుంటే వీళ్ళకు తట్టుకోలేకపోతున్నారు, తాళుకోలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. నేను యూదులకు రాజుణ్ణి, నేను ఉన్నవాడను అనువాడను, నేను తండ్రితో ఒకటి, నేను దేవుణ్ణి అని ప్రకటిస్తున్నాడు. 4వది మీరు చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము. ఈ సందర్భం నేను చెప్తాను, ఆ సందర్భం చూసి తర్వాత 7వ వచనం మనం చదువుకుందాం. సందర్భం ఏంటిదంటే, ఒక పక్షవాయువు కలిగిన వాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినారు 4 స్నేహితులు.
మోసుకొని వచ్చినారు. వచ్చినప్పుడు చాలామంది సంఖ్య ప్రజలు ఆ గృహంలో ఉన్నందుకు యేసు ప్రభుని దగ్గరికి ఆయన తీసుకొని వెళ్ళలేకపోయినారు. అయితే వేరే మార్గం వాళ్ళకి తోచింది. ఆ యొక్క పక్షవాయువు కలిగిన వాడిని ఇంటి పైకి తీసుకెళ్ళి కప్పు తెరిచి యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ దింపినారు స్నేహితులు. ఆమేన్. అయితే యేసు ప్రభు తన వైపును చూసి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, స్వస్థత పొందు, వెళ్ళు అని పలకలేదు. మొట్టమొదటిగా యేసు ప్రభు పలికిన మాటలు ఏంటిదంటే, నీ పాపాలు క్షమించబడ్డాయి, వెళ్ళు అన్నాడు. దాని తర్వాత నీ పరుపెత్తుకొని నువ్వు నడు అన్నాడు. అయితే చుట్టుపక్కల ఉన్న యూదులు కానీ పరిసయ్యులు కానీ ధర్మశాస్త్రం కలిగిన వారందరూ కానీ వాళ్ళు ఏమని ఆలోచన చేస్తున్నారే, పాపాలు క్షమించే అర్హత ఎవరికి ఉంటుంది? దేవుడు ఒక్కడే కదా పాపాలకు క్షమాపణ ఇచ్చేది. ఈయన మనిషి అయి ఉండి నీ పాపాలు క్షమించబడ్డాయి వెళ్ళు అంటున్నాడే, ఈయన ఎవరు అంటే వాళ్ళ దృష్టిలో ఈయన దేవుడని క్లెయిమ్ చేసుకుంటున్నాడు అక్కడ. అయితే ఆయన ఏమంటే, మనుష్య కుమారుడికి పాపాలు క్షమించే అధికారం కలదని వాళ్ళకు తెలుసున్నట్లుగా ఆ పక్షవాయువు కలిగిన వాడిని అంటాడు, నీ పరిపెత్తుకొని నువ్వు నడువు. ఈయనకు స్వస్థపరిచే అధికారం ఉంది, క్షమించే అధికారం ఉంది అని వాళ్ళకు రుజుపరచడానికి ఆ మాట పలికి ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాము. 7వ వచనం చదవండి ఒకసారి, 2వ అధ్యాయము. వారు అతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా. వినండి, యేసు ప్రభు కదులుతున్నప్పుడల్లా చాలా మందికి అసమాధానం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన వచ్చింది ఏం ప్రకటించడానికి వచ్చినట్టు చెప్పండి. ఇప్పుడు సత్యము అది అరగనని అరుగుతుంది, లేకపోతే అరగకుండా వాంతికన్నా చేపిస్తుంది. కాబట్టి సత్యము వినేవాళ్ళు ఉంటారు, సత్యాన్ని తృణీకరించేవారు ఉంటారు. ఈ తృణీకరించే వర్గంలో చాలా కలహం పుడతా ఉంది. ఈయన ఏంటి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడే, దేవదూషణ చేస్తున్నాడే, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది, ఈయనేంటిది నీ పాపాలు క్షమించబడ్డాయి వెళ్ళు అంటున్నాడు. మరలా అక్కడ నిలబడి ఈయనకు అధికారం కలదు అన్నట్టుగా రుజుపరచడానికి ఆ పక్షవాయు కలిగిన వాడిని వెళ్ళు, లెగు, నీ పరుపెత్తుకొని వెళ్ళు అని చెప్తా అంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి, వాళ్ళలో ఎంత కోపం పుడతా ఉందంటే, ఎంత అసమాధానం పుడతా ఉందంటే, దిస్ మ్యాన్ కాల్డ్ జీసస్ ఈస్ క్లెయిమింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. హల్లెలూయా. 5వది మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ సమస్త మనుషులను తీర్పు తీర్చే అధికారము నాకు కలదు అంటున్నాడు. హల్లెలూయా. 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు చదవకండి. అక్కడున్న సారాంశం నేను చెప్తున్నాను. హీ హ్యాస్ ద అథారిటీ టు జడ్జ్ ద వరల్డ్. ఒకసారి ఆలోచన చేయండి, వినేవాళ్ళు ఏమంటారు ఈ మాటలు వింటే? ఒక సామాన్యంగా కనబడుతున్న యేసు ప్రభు మొత్తం భూప్రపంచమంతా జడ్జి చేసే అధికారము కలదు అంటే వాళ్ళలో సమాధానం పుడుతుందా, అసమాధానం పుడుతుందా చెప్పండి? యేసు ప్రభును అసహించుకునే వాళ్ళకి, అంగీకరించని వాళ్ళకి. నువ్వేంద్ర బాబు ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, దేవుడు కదా తీర్పు తీర్చేది. మీకు అర్థమవుతుందా? వై జీసస్ క్రియేటెడ్ సచ్ ప్రాబ్లమ్ ఇన్ జూయిష్ కమ్యూనిటీ. యూదుల మధ్యలో ఒక సమస్యలాగా వాళ్ళకి ఎందుకు అనిపించినాడు తెలుసా? వాళ్ళు అనుగుణట్టుగా ఈయన లేడు, అనుగుణంగా లేడు. ఆయన స్టేట్మెంట్స్ వాళ్ళకు అనుగుణంగా లేదు. కానీ వేరే వర్గం ఉంది, వారు ఆయన స్వరాన్ని వింటున్నారు. హల్లెలూయా. ఆయన దేవుడు అని గుర్తిస్తున్నారు, ఆయన అధికారం కలదని గుర్తిస్తున్నారు, ఆయన రాజు అని గుర్తిస్తున్నారు, తండ్రితో సమానత్వం అని గుర్తిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆయనకు పాప క్షమాపణ చేయుటకు అధికారం కలదని కొందరు గుర్తిస్తున్నారు, వాళ్ళు వెంబడిస్తున్నారు. కానీ వేరే వాళ్ళు
వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకించేవారే కదా ఈడ్చుకొని యేసు ప్రభుని అప్పగించడానికి తీసుకొని వెళ్ళింది. అందుకోసమే అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరి దగ్గర నిలబడాలండి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? మనం అందరము న్యాయం కోసము ఈ శరీరంలో జరిగించినవి వీటన్నిటికీ మనం లెక్క అప్పచెప్పడానికి క్రీస్తు యొక్క న్యాయపీఠము దగ్గర మనమందరము లెక్క అప్పచెప్పాలి. We need to stand before the judge of the whole world. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటిదండి ఇక్కడ? జాన్ చాప్టర్ 5లో ఐ యామ్ ద జడ్జ్, నాకు జడ్జి చేసే అధికారము తండ్రి అనుగ్రహించి ఉన్నాడు. ఆరోది మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 67వ వచనము 70వ వచనంలో మనం చూసుకున్నట్లయితే రాబోయే మెస్సయ్య నేనే, దైవ కుమారుడిని నేనే అని ఒప్పుకున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాము. ఏ మెస్సయ్య కోసం అయితే యూదులు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సయ్యను నేనే అంటే వాళ్ళకు అర్థం కావట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు మెస్సయ్య వచ్చి చుట్టుపక్కలున్న దేశాల్లో ఉన్న రాజులను ఓడించి, ప్రభుత్వాలు ఓడించి, గెలిచి ఒక రాజ్యము స్థాపించి రాజుగా కూర్చుంటాడనే నమ్మకం కలిగి ఉన్నారు కానీ ఆయన ఒక దాసుడుగా వచ్చి, సామాన్యుడిగా వచ్చి వాళ్ళ కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేస్తాడన్న అవగాహన వాళ్ళకి లేదు. They're expecting Jesus to come like a political leader, like a king, and destroy Romans and oppression. ఏ సమస్య అయితే వాళ్ళకి కనబడుతుందని అరికట్టి ఆయన రాజ్యము ఈ భూమిపైన కడతాడనే ఆలోచన కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళ ఆలోచనలో తప్పు లేదు, కానీ అది 2వ రాకడలో దేవుడు చేయబోతున్నాడు. మొదటి రాకడలో కాదు. ఆ దేవుని యొక్క ప్రణాళిక కాదు. అందుకోసమే ఇక్కడ నేనే మెస్సయ్య అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. నేనే దేవుని కుమారుని అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుని బిడ్డలారా, దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దిస్ ట్రూత్. 7వది మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో, 4వ అధ్యాయము 34వ వచనంలో, 3వ అధ్యాయము 13వ వచనంలో యేసు ప్రభు పలికిన మాటలు ఏంటి తెలుసా? ఐ కేమ్ ఫ్రమ్ హెవెన్, నేను పరలోకం నుంచి వచ్చిన వాడను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడికి రాకముందు నేను అక్కడ ఉన్నవాడను. అందుకోసం యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన ప్రార్థన ఏంటిదండి? తండ్రి, ఈ జగత్ పునాది వేయబడక ముందు ఏ మహిమ అయితే నేను కలిగి ఉన్నానో తిరిగి ఆ మహిమ నాకు దయచేయి. యేసు ప్రభు గురించిన ప్రవచనం ఏంటిది? ఆయన బెత్లెహేంలో పుడతాడు, కానీ ఆయన ఎంతో ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఉన్నవాడు. హల్లెలూయా. The one who is born, he was born with a purpose. ఒక ఉద్దేశంతో ఆయన ఈ లోకంలో పుట్టినాడు. ఆయన రాజ్యము రావాలని పుట్టినాడు. సత్యం గురించిన సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పుట్టినాడు. అందుకోసమే 2 వర్గాలుగా చీల్చబడ్డాయి. వెంబడించేవారు కనబడుతున్నారు, వ్యతిరేకించేవారు కనబడుతున్నారు. ఈ వ్యతిరేకించేవారే లాక్కొని పిలాతు దగ్గర తీసుకొచ్చి నిలబెట్టి, ఈయన యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు. ఈయన కాదు మా రాజు, కైసర్ మా రాజు. సీజర్ ఈజ్ అవర్ కింగ్, హీ ఈజ్ నాట్. ఎందుకంటే ఈయన అంత ద్వేషము వాళ్ళలో ఎందుకు వచ్చిందంటే the claims that Jesus made about himself. ఒకసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఏ సత్యం గురించి అయితే ఆయన సాక్ష్యం చెప్పడానికి వచ్చినాడో, ఇన్ని మాటలు మాట్లాడినాడో, ఇన్ని కామెంట్స్ ఆయన చేసినాడో, ఇన్ని స్టేట్మెంట్స్ అయితే ఆయన ఇచ్చినాడో, ఒకవేళ ఆ యేసు చనిపోయి తిరిగి లేవనట్లయితే he would have been a liar.
ఒక దగ్గర యేసుప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, పెట్టిన ప్రాణమును తీసుకున్నటకు నాకు అధికారం కలదు అని చెప్తున్నాడు. అంటే ఐ హ్యావ్ ద అథారిటీ టు లే ఇట్ డౌన్ అండ్ లిఫ్ట్ ఇట్ అప్. ఒకవేళ యేసుప్రభు ఈ యొక్క మాట చెప్పి చేయలేదనుకోండి, ఈయన అబద్ధికుడు అవుతాడు. సో ఈయన చెప్పిందంతా ఇప్పుడు సువార్తలో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్తలో ఎన్ని క్లెయిమ్స్ అయితే జీసస్ చేసినాడో, ఒకవేళ చనిపోయి తిరిగి లేకపోతే జీసస్ ఈజ్ ఎ లయర్, అని అబద్ధికుడు. ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ ట్రూత్. వాట్ డిఫైన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అ రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏదైతే ఆయన చెప్పినాడో ఆయన చేసి చూపించినాడు, మరలా రుజువుపరిచినాడు. వాట్ ఎవర్ ఐ స్పోక్ వాస్ ట్రూత్. నా మాటలు సత్యము. అందుకోసమే నేనే మార్గము అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చేతులైతే. నేనే సత్యము అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనే జీవమును అన్నాడు. పరలోకం నుంచి వచ్చిన రొట్టెను నేనే, నన్ను తిని మీరు బ్రతకండి. దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ట్రూత్. He came to testify the truth that he is God and there is no other God. ఆయననే దేవుడు అని, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని ప్రతి చోటు ఆయన చెప్పుకుంటా పోయినాడు. నేనే 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 అని చెప్పుకుంటా పోయినాడు. దేవుని బిడ్డలారా, ఇంత చెప్పినవాడు, మన కోసం పుట్టిన అని చెప్పినవాడు, మన కోసం వచ్చినవాడని. యేసు అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? దూత చెప్పిన మాట ఏంటిది? యోసేపుకు యేసు అని పేరు పెట్టు, ఎందుకంటే ఆయన తన ప్రజలను పాపం నుంచి విడిపించు వాడు అని. హీ విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దర్ సిన్స్. హల్లెలూయా. అంటే ఆ యేసు అన్న మాటకు అర్థం ఏంటిది? పాపముల నుంచి రక్షించువాడు. ఇన్ని మాటలు మాట్లాడి, ఇన్ని సందేశాలు ఇచ్చి, ఇన్ని క్లెయిమ్స్ చేసి, దేవుని బిడ్డలారా నేను మీకోసం చనిపోబోతున్నాను, నేను తిరిగి లెగుస్తాను అని చెప్పినవాడు తిరిగి లెగవనట్లయితే వాట్ ఎవర్ హీ సెడ్ వాజ్ నాట్ ట్రూత్. హీజ్ ఎ లయర్. యేసు ప్రభు అబద్ధికుడుగా ఉండేవాడు. కానీ దేవుని బిడ్డలారా, ఏ పిలాతు ఎదుట నిలబడి ఆయన ఏమన్నాడు? ఐ కేమ్ టు టెస్టిఫై ద ట్రూత్. నేను ఆ యొక్క సత్యం గురించిన సాక్ష్యం చెప్పడానికి నేను వచ్చినాను. వాట్ ఎవర్ ఐ సే ఈజ్ ద ట్రూత్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్యను కలిగి ఉండడము, సత్యంలో ఉండడము, యేసయ్య మాట చొప్పున నడవడము, సత్యంలో ఉండడము, అది మనమందరము ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను మీకు నిత్య జీవం ఇస్తానని చెప్పినాడు. ఇప్పుడు ఇస్తాడా లేదా? అది సత్యమా? చెప్పండి. ఇస్తా అంటే ఇస్తాడు. నా యందు విశ్వాసం కలిగిన వాడు నిత్య జీవం కలడు అంటే నిత్య జీవం కలడు, అంతే. ద వర్డ్స్ దట్ జీసస్ స్పోక్ ఈజ్ ద ట్రూత్. ఒక టైం రాబోతుంది, సమాధిలో ఉన్నవారు లెగుస్తారు అని చెప్తే ఆ ట్రూత్ అది. సమాధుల నుంచి లెగబోతున్నారు వాళ్ళు. యేసు ప్రభు నేను వాళ్ళని తిరిగి తీసుకొని వస్తున్నాను అంటే he is going to bring them back again. What he spoke is the truth. నువ్వు చనిపోయినా నువ్వు బ్రతకదేవు అంటే ఈ దినం ఇక్కడ కూర్చున్నా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు ఇఫ్ యూ హ్యావ్ ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎందుకు చెప్పండి? ఆయన చెప్పిన మాట సత్యము. అది చెప్పడానికే భూమిలో పుట్టినాడండి ఆయన. ఆ సత్యం బట్టి ప్రతిష్ఠించుకోండి, సత్యం బట్టి జీవితాలు కట్టుకోండి, ఆ సత్యమును వెంబడించండి. నేనే ఆ సత్యము, నేనే ఆ జీవము, నేనే. నేను చెప్పేది మార్గం అనట్లేదండి, నేనే ఆ మార్గం. నన్ను కలిగి ఉంటే మీరు మార్గంలో ఉన్నట్టు, నన్ను కలిగి ఉంటే మీరు సత్యంలో ఉన్నట్లు, నన్ను కలిగి ఉంటే మీరు జీవంలో ఉన్నట్లు. దేవుని బిడ్డలారా, ఆయన పుట్టింది ఎందుకు చెప్పండి? సత్యం గురించిన సాక్ష్యం ఇవ్వడానికి. ఆ సత్యమే మిమ్మల్ని బ్రతికించింది.
ఆ యొక్క సత్యము, ఆ స్వరము మీరు విన్న వెంటనే మీరు ఏం చేసినారు? గొర్రెలుగా ఆయనను వెంబడించినారు. అవును, ఈయననే నిజమైన వాడు, ఈయననే లోకరక్షకుడు, ఈయననే పాపం నుంచి విమోచించేవాడు, ఈయననే మరణం నుంచి గెలుపునిచ్చేవాడు, ఈయననే నిత్య జీవం ఇచ్చేవాడు, ఈయననే అని మీరు గ్రహించడం ద్వారా టుడే యు ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా అండి? నా స్వరం విని నా సత్యమును వెంబడించే వారిని నా చేతిలోంచి ఎవరు కూడా అపహరించుకోలేరు అంటున్నాడు. నిన్ను ఆయన చేతిలోంచి ఎవడు కూడా లాక్కోలేడు. నేను ఎట్లా గట్టిగా పట్టుకుంటాడంటే నిత్య జీవం ఇచ్చు వరకు నేను గట్టిగా పెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇచ్చిన వాగ్దానం అది. He promised to give eternal life. He will give eternal life. ఈ రోజు మనము నిశ్చయతతో కలిగి సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా ఆయన స్తుతించచ్చు, ఆరాధించచ్చు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలను మనం నమ్మి ఉన్నాం కనుక అవన్నీ జరగబోతా ఉంటున్నాయి. అవన్నీ జరగబోతున్నాయి కనుక నేను సంతోషించగలుగుతాను, స్తుతించగలుగుతున్నాను. As we are celebrating Christmas, do you know there was a price that Jesus paid to tell you the truth? మీ దాకా సత్యం రావడానికి ఏం జరిగింది తెలుసా? మనుషులతో గేలి చేయబడ్డాడు. మీ దాకా సత్యం తేయడానికి ఆయన ఏం చేసినాడు తెలుసా? మనుషులతో ఊపించుకున్నాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ద్వేషించబడ్డాడు. కానీ సత్యం లేకపోతే ఈ దినం మీరు రక్షించబడేవారు కాదు. ఆ సత్యం కోసం ఆయన నిలబడకపోతే, ఒకవేళ రాజీ పడినట్లయితే, ఇఫ్ హి had compromised in regard to the truth, today you wouldn't have been saved. He was a person who stood for the truth and he paid the price for the truth. సత్యం బట్టి బ్రతికినాడు, సత్యం కోసం వెలచెల్లించినాడు, వెనకాడలేదు. Even to the death on the cross. He said, no, I'm not turning back. హల్లెలూయా. వీళ్ళ కోసం అక్కడి దాకా పోయినా కానీ కూడా వెనుకకు తిరిగేది లేదు. ఎందుకు తెలుసా? పెట్టుటకు నాకు అధికారం గలదు, పెట్టిన దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం గలదు. ఇది నన్ను ఆపలేదు. హీ నోస్ దట్. హల్లెలూయా. కానీ ఆ శరీరములో ఏ రీతిగా అయితే ఆయన గాయపరచబడ్డాడో దేవుని బిడ్డలారా, అదంతా మనం చేసిన పాపము, తప్పులు తన మీద తీసుకొని ఆయన శిక్షను అనుభవించినాడు. ఆయన నల్లగొట్టబడ్డాడు. దేవుని ఉగ్రతను తను తీసుకున్నాడు. న్యాయంను చల్లార్చినాడు. చల్లార్చిన ఏమంటున్నాడు తెలుసా? నా యందు విశ్వాసం పెట్టిన వాళ్ళందరికీ నేను నిత్య జీవం ఇస్తాను. ఆయన నామం నమ్మిన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలగుటకు అధికారమును ఇస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు తర్వాత నేను మీకు కనబడకపోయినా పర్వాలేదు, మీరు నన్ను చూడకపోయినా పర్వాలేదు, బట్ ద మెసేజ్ ఈజ్ కన్వేడ్. సందేశం అయితే ఇక్కడ విన్న ప్రతి ఒక్కరికి అందించబడింది. ఇక రేపటి దినము నువ్వు నిలబడినా నిలబడకపోయినా అది నీ చేతిలో ఉంది, నడిచినా నడవకపోయినా నీ చేతిలో ఉంది. ఐ హ్యావ్ స్టూడ్ అండ్ ప్రొక్లెయిమ్ ద ట్రూత్ టు యూ. వాక్యం వినే మీ అందరికీ నేను మరలా మీరు యేసు ప్రభు గురించి విన్నా వినకపోయినా ఈ యొక్క సందేశము దినము నిలబడుతుంది. దేవుడు అంటాడు, నువ్వు విన్నావు, నీకు తెలుసు, ప్రకటించబడింది, కానీ నువ్వు నడవలే. లోకాన్ని వెంబడించినావు, పాపమును వెంబడించినావు, చెడుతనంను వెంబడించినావు. ఏ కుమారునైతే నేను పంపించినానో ఆయనను వెంబడించలేదు. ఏ సత్యమైతే ప్రకటించబడిందో దాన్ని వెంబడించలేదు, దాన్ని అనుసరించలేదు. నువ్వు అనుకున్నట్టుగా నువ్వు బ్రతికినావు కనుక నీకు నిత్య జీవం ఉండదని ఆ దినము బహుశా మాట్లాడతాడేమో దేవుడు. హల్లెలూయా. ఎంతమంది యేసుని కలిగిన వారు చేతులు ఎత్తండి ఒకసారి. డౌట్ పడకండి, నిజం చెప్పండి. ఎత్తేదో గట్టిగా ఎత్తండి, పైకి ఎత్తండి. హల్లెలూయా. ఎత్తిపెట్టండి. హల్లెలూయా. స్తోత్రం. మీరందరు నిత్య జీవం కలిగిన వారు. దట్స్ ద పాయింట్. హ్యావింగ్ జీసస్ ఈజ్ హ్యావింగ్ ఇటర్నల్ లైఫ్. దట్స్ ద మెసేజ్ ఆఫ్ గాడ్.
అండ్ దట్ ఈస్ వై జీసస్ వాజ్ బోర్న్. అందుకోసమే వీఆర్ సెలబ్రేటింగ్ జీసస్ టుడే. మరలా చెప్తున్నాను, ఒక్కరోజే సెలబ్రేట్ చేయకండి, ఒక్కరోజే సెలబ్రేట్ చేయకండి, ప్రతిరోజు సెలబ్రేట్ చేయండి. దిస్ జీసస్ కేమ్ టు చేంజ్ అవర్ లైఫ్. ఈ యేసు మన జీవితాలను మార్చడానికే ఆయన పుట్టి ఉన్నాడు. గనుక ఏదైనా ఇంకా మార్చుకోనివి ఏమైనా ఉంటే దేవుని బిడ్డలారా, ఈరోజు బయటికి వెళ్ళకముందే వాటన్నిటినీ పారవేసి మార్చుకుందాము. ఆమేన్. లెట్ us give it away for Jesus. సరే ఆలోచన చేయండి. ఆయనని సిలువ వేసేటప్పుడు అంట అక్కడ సైనికులందరి చుట్టుముట్టి ప్రతి ఒక్కడు ఆయన పైన ఉమ్ము వేసినారండి. ఇట్లా నోట్తో ఫూ అని ఇట్లా ఉమ్ము వేసినారు. అంటే మామూలుగా ఊసింది కాదు, బాగా నోట్లో జమ చేసి కావాల్సుకొని ఆయన మీద పడేటట్టుగా ఊసినారు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి ఆ యేసు. అదంతా ఎందుకు చేసినాడు తెలుసా? ఏ సత్యమైతే మానవులకు తెలవాలనో, తెలపడానికి వచ్చినాడో అదంతా చేయుటకు, అవన్నిటినీ మన కోసము, మన రక్షణ కోసము, మనమందరం విడుదల పొందుటకు అవన్నిటిని భరించినాడు మన కోసము. ఆయన ద్వారా భూమి ఆకాశం చేయబడినప్పటికీ ఈ మనుషులు ఊస్తుంటే తుడుచుకున్నాడు, కిరీటం పెడుతుంటే భరించినాడు, వీపు చీల్స్తుంటే మౌనిగా ఉన్నాడు, ఒక గొర్రె పిల్లలాగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఇదంతా మన కోసం చేయడానికి వచ్చిన. ఆయన పుట్టిందే ఆయన రాజ్యంలో మనం ఉండాలని, ఆయన పుట్టిందే సత్యం గురించిన అవగాహన మనకు ఉండాలని, ఆయన పుట్టిందే మనమందరం మన కుటుంబంలో చేరాలని ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. గనుక ఇది చాలా సంతోషకరమైన దినము. ఆమేన్. హల్లెలూయా. May God bless you as you celebrate Christmas. But celebrate every day. Every day celebrate Christmas. Every day celebrate the resurrection of Jesus. ప్రతిరోజు ఆయన రాకడిని జ్ఞాపకం తెచ్చుకోండి, ఆయన జన్మంను జ్ఞాపకం తెచ్చుకోండి, ఆయన మన కోసం మరణించినాడని జ్ఞాపకం తెచ్చుకోండి, మన కోసం పునరుద్ధానుడైనట్టు జ్ఞాపకం తెచ్చుకోండి. ఎవ్రీ డే సెలబ్రేట్ జీసస్. ఏదో సంవత్సరానికి ఒకసారి సెలబ్రేట్ చేయడం కాదు. వీఆర్ సపోజ్ టు సెలబ్రేట్ దిస్ జీసస్ ఎవ్రీ డే. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆయన యూదులకు రాజు, మనకు కూడా ఆయన రాజు, అందరికీ రాజు. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయన దైవము, దేవుడు, సమానత్వము తండ్రితో కలిగిన వాడు, పాపాలు క్షమించుటకు అధికారము కలవాడు, లోకానికి తీర్పు తీర్చుటకు అధికారము కలవాడు, పరలోకం నుంచి వచ్చిన వాడైన ఆయన మెస్సయా, మన రక్షకుడు. ఒకవేళ క్రీస్తుని జీవితంలో లేనట్లయితే ఆయననే సత్యము, ఆయననే దేవుడు, ఆయన తప్ప దేవుడు లేడు, ఆయన తప్ప వేరే మార్గము లేదు, ఆయన నామం తప్ప వేరే నామము లేదు మనం రక్షించబడడానికి. హీ అలోన్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. దట్స్ ఇట్. ఫుల్ స్టాప్. దట్స్ ఇట్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మే దిస్ మెసేజ్ బి షేర్డ్ అమాంగ్ ఎవ్రీబడి. ఎవరెవరికైతే మరి పంచాలనుకుంటే పంచండి, తెలియచేయండి. ఎందుకంటే దాంట్లో ఎంతమంది ఆయన స్వరం విని వెంబడించాలనుకుంటున్నారో మనకు తెలియదు. ఆయన స్వరం రాగానే వాళ్ళు వెంబడిస్తారు. వ్యతిరేకించే వాళ్ళ సంగతి వదిలేయండి. ఇవా మాకు వద్దులే అనేటోళ్ళు వదిలేయండి, ఏం పర్వాలేదు. ఇష్టపడని వారి గురించి పట్టించుకోకండి, కానీ పంచండి. ఎందుకంటే there are people who will listen to his voice and they will follow Jesus Christ. వాళ్ళకి ఈ సందేశం కావాలా?
కొంతమంది పోరాడుతూ ఉంటారు, ఇది కరెక్టా అని పోరాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ సందేశము వాళ్ళకి అనుగ్రహించబడుతుందో వాళ్ళంటారు, ఈయన కోసమే నేను ఎదుగుతా ఉన్నాను, ఈయన కోసమే నేను ఎదురు చూస్తా ఉన్నాను. అయితే ఈయనకు నా జీవితాన్ని అప్పగించుకుంటాను, ఈయనని నేను వెంబడిస్తాను, ఈయననే సత్యము, ఈయననే మార్గము, ఈయననే జీవము, పరలోకం నుంచి వచ్చిన రొట్టె ఈయననే, ఈయనని తిని నేను బ్రతుకుతాను అనే నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. తలలు వంచి చిన్న ప్రార్థన మీరు చేసుకోండి. సత్యం